Hi, hello, welcome to Kalam IAS Academy. This is Krishna, Quality Faculty. ఓకే, సో ఈరోజు గ్రూప్ 4కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం గురించి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము ఈ గ్రూప్ 4లో ప్రజెంట్ తెలుగు ఇంగ్లీష్ అనేవి ఉన్నాయి కాబట్టి జనరల్ స్టడీస్లో ఈ యొక్క రోల్ కొంచెం తక్కువగా ఉంది. సో మ్యాక్సిమం 10 క్వశ్చన్స్, మినిమం 6 to 10 క్వశ్చన్స్ అట్లా వస్తాయి. సరే, సో దాంట్లో మనం ఎక్కువ ఏం చదవాలి, దేని మీద ఫోకస్ చేయాలి? సో చూడండి, మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని చూసినప్పుడు ప్రియాంబుల్ అనే ఒక టాపిక్ ఉంటుంది, ప్రవేశిక అని చెప్పేసి అంటాం. ఆ ప్రవేశిక నుంచి ఈసారి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రవేశికకి 2020లో కేశవానంద భారతి గారు చనిపోయారు సెప్టెంబర్లో. ఆ ప్రవేశికకి ఈ కేశవానంద భారతికి సంబంధం ఉంది, కేశవానంద భారతి కేసుకు సంబంధం ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. అంటే క్వశ్చన్ ఏమని రావచ్చు, ఈ క్రింది ఏ కేసులో ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పారు అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. ఆ కేసు ఏది? కేశవానంద భారతి కేసు. ఓకేనా? సో ఇలా క్వశ్చన్ అంటే కేశవానంద భారతి కేసుకి మరియు ప్రవేశికకి ఏంటి సంబంధం, ఎలా ఉంది రిలేషన్ అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. సో కేశవానంద భారతి ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1973 ఏప్రిల్ 24న జడ్జిమెంట్ వచ్చింది. ఇది హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇన్ ఇండియా. 13 మంది జడ్జిలు పార్టిసిపేట్ చేశారు. సో చైర్మన్ వచ్చేసి SM సిక్రీ. ఈ కేసులో మొదటిసారిగా ప్రియాంబుల్ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. సో ఈ కేసుకి ఈ ప్రియాంబుల్కి మధ్య ఉన్న రిలేషన్. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే జాగ్రత్తగా చూడాలి. అదేవిధంగా ప్రియాంబుల్ మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు నాకు తెలిసి. అయితే ఒక ఇన్ కేస్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది అంటే, ఈ క్రింది వారిలో ప్రియాంబుల్లో ప్రవేశికలో పొందుపరచబడే పదం ఏది అని అడుగుతాడు. అంటే పొందుపరిచిన పదాలు ఏంటో తెలియాలి. తెలిస్తే ఏ పదం లేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చిన క్వశ్చన్. సో ప్రియాంబుల్లో ఈ క్రింది వారిలో ఏ పదాన్ని మెన్షన్ చేయలేదు అని అడిగాడు. సార్వభౌమ, సామ్యవాద, న్యాయము మరియు సమాఖ్య అన్నాడు. ఏ పదం లేదు? సమాఖ్య అనే పదం లేదు. అంటే ఏ పదం ఉందని చెప్పాలా? సో రాజ్యాంగ ఆదర్శాలు సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర, పౌరులకు ఇచ్చిన అవకాశాలు, స్వేచ్ఛ, న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, వ్యక్తి గౌరవము మరియు సమగ్రత, సమైక్యత, ఇలా చూడాలి. సో ఇలా ప్రియాంబుల్కి కేశవానంద భారతికి లింక్ వేసుకొని మనం చదివితే అక్కడ ఆన్సర్ చేయగలుగుతాం. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ మనకి ఏది ఇంపార్టెంట్ వస్తుంది అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అని వస్తుంది. అంటే భారతదేశ భూభాగ పరిధి. ఇది దేంతో లింకప్ అయింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్తో లింకప్ అయింది. సో మనకు తెలుసు 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్టికల్ 370 ఏం చేసాం? అబ్రోగేట్ చేసాం. సో అబ్రోగేట్ చేసినప్పుడు దాన్ని తొలగించి వేసామని చెప్పేసి అంటాం. సో దానికి ఈ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీకి లింక్ ఉంది. ఏమైనా లింక్ ఉంది అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ ఆర్టికల్ 1 to 4 వరకు ఉంటాయి. అంటే ఏ ఆర్టికల్ ప్రకారము జమ్మూ కాశ్మీర్ని స్టేట్ అయిన జమ్మూ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీగా విభజించారు అని చెప్పేసి అడుగుతారు. అది ఆర్టికల్ ఏంటిది? ఆర్టికల్ 3, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఫార్మేషన్ అంటే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం. ఎలా ఏర్పాటు చేస్తారు అనే దాని పైన క్వశ్చన్. అంటే జమ్మూ కాశ్మీర్ని స్టేట్ అని జమ్మూ కాశ్మీర్ని ఏంగా చేశారు? యూనియన్ టెరిటరీగా చేశారు. జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ ఏ ఆర్టికల్ ప్రకారం అని అడుగుతాడు? ఆర్టికల్ 3. అంటే దీనికి దానికి లింక్ ఉంది ఇలా. సో అక్కడి నుంచి మనకు స్కిప్ అయితే సిటిజన్షిప్ అనేది ఒకటి ఉంది. సో సిటిజన్షిప్ అనేది దేనికి లింకప్ అయిందంటే CAA, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది 2019 డిసెంబర్ 12 అమలుకి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతము అంత ముందుకు మనకు సిటిజన్షిప్ అనేది ఏ యాక్ట్ ప్రకారం ఇస్తున్నారు అని చెప్పేసి అడగవచ్చు. అది 1955 పౌరసత్వ చట్టం. ఎన్ని రకాలుగా ఇస్తారు? 5 పద్ధతుల్లో మనం సిటిజన్షిప్ తీసుకోవచ్చు. ఎన్ని పద్ధతుల్లో లాస్ అవుతాము? 3 పద్ధతుల్లో లాస్ అవుతాం. ఇండియాలో ఏ సిటిజన్షిప్ ఇచ్చారు అంటే సింగిల్ సిటిజన్షిప్ ఇచ్చారు. ఇది 2వ భాగంలో ఉంది. ఈ సింగిల్ సిటిజన్షిప్ ఏక పౌరసత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఇంగ్లాండ్ నుంచి. అంటే ఈ సిటిజన్షిప్కి
ఈ సిఏ యాక్ట్కి లింకప్ ఉంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదవుతుందా? సో ఇక వచ్చినట్లయితే మన ఎంటైర్ పాలిటీలో ఎక్కువ వైటల్ రోల్ అంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. సో ప్రాథమిక హక్కులలో ఎక్కడి నుంచైనా క్వశ్చన్ రావచ్చు. రీసెంట్గా జై భీమ్ మూవీ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ రావచ్చు. జై భీమ్ని ఆస్కార్ నామినేషన్ కూడా చేశారు ఇండియా తరపు నుంచి. సో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, సో హెబియస్ కార్పస్ రిట్ అంటే రిట్ అధికారాలు ఏ ఆర్టికల్ అంటే 32, సుప్రీంకోర్టు, హైకోర్టు 226. హెబియస్ కార్పస్ రిట్ ఎప్పుడు జారీ చేస్తారు అంటే ఒక వ్యక్తిని ఇల్లీగల్గా డిటైన్ చేసినప్పుడు హెబియస్ కార్పస్ రిట్ని జారీ చేస్తారు. అంటే 24 గంటల లోపల కోర్టు ముందు సబ్మిట్ చేయాలి అని. ఎవరెవరిపైన జారీ చేస్తారని అడగవచ్చు. పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ ప్రైవేట్ పైన కూడా ఏం చేయవచ్చు, హెబియస్ కార్పస్ రిట్ చేయవచ్చు. సో హెబియస్ కార్పస్ మీదనే ఆ మూవీ అంతా జరిగింది. ఆ మూవీ నేషనల్లో బాగా పాపులర్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఏమడుగుతాడు అంటే హెబియస్ కార్పస్ కేసు ఏదైనా అడిగితే, సో దాని అప్పుడు మనం ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివశంకర్ శుక్లా, ఈ కేసు ఏ కేసు అంటే హెబియస్ కార్పస్ కేసు. ఇలా ఫండమెంటల్ రైట్కి సంబంధించిన కేసు రావచ్చు. సో ఆదేశిక సూత్రాలకు సంబంధించి రకరకాల క్వశ్చన్స్ రావచ్చు. ఆదేశ సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఐర్లాండ్ తీసుకుని ఏ భాగంలో ఉన్నాయి, 4th పార్ట్లో ఉన్నాయి. అయితే దీన్ని బేస్ చేసుకుని మనకి ఏ క్వశ్చన్ అడుగుతాడు అంటే 2017లో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ను రద్దు చేసింది. ఏ కేసుని బేస్ చేసుకుని ట్రిపుల్ తలాక్ను రద్దు చేసింది అని చెప్పేసి అడుగుతాడు. షయనారో బేగం. సో దీనికి సోర్స్ అయిన ఆర్టికల్ ఏంటి అని అడుగుతాడు. అంటే ఏ ఆర్టికల్లో కామన్ సివిల్ కోడ్ ఉంది అని అడుగుతాడు. ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతి. సో ఆ ఇది ట్రిపుల్ తలాక్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ ఉన్న దీంట్లో ఉన్న అంటే డిపిఎస్పిలో ఉన్న ఈ టాపిక్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో నేషనల్ లెవెల్లో గోవధ అని చెప్పేసి అంటున్నారు. సో కౌస్ స్లాటర్ అనేది ఏ ఆర్టికల్లో ఉంది, ప్రొహిబిషన్ ఆఫ్ కౌస్ స్లాటర్, గోవధ నిషేధం ఏ ఆర్టికల్లో ఉంది అని చెప్పేసి కూడా అడగవచ్చు. పర్టికులర్గా 38లో ఉంది అని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఆ తర్వాత వచ్చినట్లయితే ఫండమెంటల్ డ్యూటీస్ అది జనరల్గానే ఉంటుంది. ప్రెసిడెంట్కి వస్తారు. సో ప్రెసిడెంట్లో మనం లిస్ట్ అని చూస్తాం. సో ప్రెసిడెంట్లో ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, సో ఈ క్రింది వారిలో ఎవరు ఫస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్గా ఉండి ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు అని చెప్పేసి అని వస్తుంది. వివి గిరి. సో ఆ తర్వాత వివి గిరి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా రిజైన్ చేసినప్పుడు ఫస్ట్ టైం సుప్రీంకోర్టు జడ్జి వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేసింది ఎవరు అని చెప్పేసి వస్తుంది. అది జస్టిస్ హిదాయతుల్లా. సో ఇలా ప్రెసిడెంట్ అయితే రీసెంట్గా ఆ ఎగ్జామ్ జూలైలో కనుక వచ్చినట్లయితే, సో ఎగ్జామ్లో దేనిపైన ఫోకస్ చేస్తాడు అంటే నేషనల్ ఎమర్జెన్సీ దాని మీద ఫోకస్ చేస్తాడు. జాతీయ అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్లో ఉందని అడుగుతాడు. ఆర్టికల్ 352. మొట్టమొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ ఇయర్లో విధించారు అని చెప్పేసి అడుగుతారు. 1962 నుండి 68 విధించిన రాష్ట్రపతి ఎవరని అడుగుతారు. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరని అడుగుతారు. జవహర్లాల్ నెహ్రూ. దానికి గల కారణం ఏంటి అని అడిగితే ఏమని చైనా వారు. అయితే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, సో 1975 నుండి 77 వరకు అంతర్గత కల్లోలం ఆధారంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన ప్రధానమంత్రి ఎవరని అడుగుతారు. ఇందిరాగాంధీ. ఆ రాష్ట్రపతి ఎవరంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అని చెప్పేసి అన్నారు. సో ఇలా ప్రెసిడెంట్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఇక ప్రైమ్ మినిస్టర్ని మనం తీసుకున్నట్లయితే, సో ప్రైమ్ మినిస్టర్లో ఫస్ట్ టైం రాజ్యసభ నుండి ప్రైమ్ మినిస్టర్ ఎవరైంది అని అడుగుతారు. ఇందిరాగాంధీ. ఏ ఇయర్లో అంటే 1960. ఈ క్రింది వారిలో ఎవరు రాజ్యసభ నుండి ప్రైమ్ మినిస్టర్ కాలేదు అని అడుగుతాడు. సో ఎవరెవరు అయ్యారో తెలిస్తే ఎవరెవరు కాలేదో తెలుస్తుంది. ఫస్ట్ టైం ఇందిరాగాంధీ 66, దేవేగౌడ 1996, ఐకే గుజ్రాల్ 97. సో 2004 ఎవరు 2000 అంటే మన్మోహన్ సింగ్ 2004 అండ్ 9 2 times అయ్యారు. 9 and 11. సో 2004 కాదు. సో మన్మోహన్. ఈ 4 మెంబర్స్ ఎక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. రాజ్యసభ నుండి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇలా ప్రైమ్ మినిస్టర్ గురించి.
సో సుప్రీంకోర్టు గురించి చెప్పాలి అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఏ జడ్జిమెంట్ అంటే 2019 ఆగస్ట్ 9 జడ్జిమెంట్ వచ్చింది. సో అది ఏంటిది అసలు 2019 నవంబర్ 9 జడ్జిమెంట్ వచ్చింది. ఏ జడ్జిమెంట్ అది అంటే అయోధ్య కేసు జడ్జిమెంట్. అయోధ్య కేసు జడ్జిమెంట్లో ఎంతమంది న్యాయమూర్తులు పాల్గొన్నారు? 5 న్యాయమూర్తులు. ఎవరికి దానికి చైర్మన్, ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ చైర్మన్ ఎవరంటే రంజన్ గగోయ్. ఆ జడ్జిమెంట్లో పాల్గొన్న ఏకైక ముస్లిం జడ్జి ఎవరని అడుగుతారు? అబ్దుల్ నజీర్. సో ఇలా క్వశ్చన్ రావచ్చు. సో ప్రస్తుతము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే జస్టిస్ ఎన్వి రమణ. అతను తెలుగు నుంచి ఎన్నో చీఫ్ జస్టిస్ అయ్యారు. సెకండ్ చీఫ్ జస్టిస్. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అని అడిగితే కోకా సుబ్బారావు గారు ఫస్ట్ తెలుగు నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఫస్ట్ పర్సన్. ఇలా సుప్రీంకోర్టు నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ తర్వాత వెళితే కొన్ని స్టేట్స్లో మాత్రమే ఏముంది అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఎన్ని స్టేట్స్లో ఉందని అడుగుతాడు? 6 స్టేట్స్లో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. సో వాట్ ఆర్ ద అని అడుగుతాడు. సో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్. ఇప్పుడు ఇండియా సౌత్కి వచ్చినట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఈ రాష్ట్రాలలో మాత్రమే ఏముంది? లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన పరిషత్. సో ఇలా వీటి నుంచి క్వశ్చన్ అడుగుతారు. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి క్వశ్చన్ రావచ్చు. సో కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి ఎందుకు క్వశ్చన్ వస్తుంది అంటే జిఎస్టీని బేస్ చేసుకుని కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి క్వశ్చన్ రావచ్చు. అంటే ఏ సందర్భాలలో ఏ అంశాలలో కేంద్రం చట్టాలు చేయగలుగుతుంది, ఏ అంశాలలో రాష్ట్రం చట్టాలు చేయగలుగుతుంది. సో జిఎస్టీ అనేది ఏ ఆర్టికల్లో ఉంది అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. సో జాగ్రత్త. ఏ రాజ్యాంగ సవరణ అని కూడా అనవచ్చు. రీసెంట్గా యూపీఎస్సీకి సంబంధించిన ఒక బిల్లుని ఏం చేశారు అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఒక కొత్త యూపీఎస్సీని క్రియేట్ చేయాలి అంటే ఆ బిల్లు ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అడుగుతాడు? రాజ్యసభ. దానికి రిలేటెడ్గా ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా? సో ఇలా కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి క్వశ్చన్ అడగవచ్చు. ఆ తర్వాత స్థానిక ప్రభుత్వాల గురించి క్వశ్చన్ అడిగితే 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. అందులో బాగా క్వశ్చన్ అడిగేది ఏంటి అంటే స్థానిక ప్రభుత్వాలు ఏ ఆర్టికల్లో పొందుపరిచారంటే ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 ఏ భాగంలో ఉంది అంటే 4వ భాగం. అది ఏంటిది అంటే ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి అంటాం. సో ఇలా ఈ టాపిక్స్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక రాజ్యాంగ సంస్థలు అని చెప్పేసి అంటాం. రాజ్యాంగబద్ధ సంస్థలు. మీ ఎగ్జామ్ జరిగేటప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థలలో అటార్నీ జనరల్ ఎవరు మారారు, కాగ్ ఎవరున్నారు, సో యూపీఎస్సీ చైర్మన్గా ఎవరున్నారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు, నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ ఎగ్జామ్ జరిగే ముందు 1 month ముందు ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే మీరు మీ గ్రూప్ 4లో ఎన్నైతే క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగే అంత స్థితికి రాగలుగుతారు. సో జాగ్రత్తగా ఇలా చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వాలి. సో అలాగే మీకు గ్రూప్ 4 కోచింగ్ కావాలి అంటే కలాం ఐఏఎస్ స్టడీ సర్కిల్, కలాం ఐఏఎస్ అకాడమీలో అత్యంత ఆధునిక సదుపాయాలతో సో అత్యంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఇక్కడ మీకు కోచింగ్ అందించడం జరుగుతుంది. సో మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. Abdul Kalam IAS Academy, Junior Inter and Degree College, opposite of Main Railway Station, Kannamatalli Gudi Beedi, Rajahmundry.